అవి అంటే చాలా బాధాకరం అనే చెప్పాలి. అండ్ వీటన్నిటి మధ్య ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతి రిలీజన్ వాళ్ళ తాలూకా చెప్పినా వాళ్ళు ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, హిందూస్ అవ్వచ్చు, ఎవరైనా సరే నేను ఐ బెగ్ యూ అంటే ఈ వీడియో ఎంతమంది చూస్తున్నా తెలియదు, పూర్తిగా అయితే చూడమని నేను ఫస్ట్ నా రిక్వెస్ట్. అండ్ రెండోది వచ్చేసరికి ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్ చూసో లేకపోతే మీరు ఏదైనా సమ్ వాట్సాప్లో గ్రూప్స్లో చూసో లేకపోతే ఇంకేదైనా సమ్ అదర్ పర్సన్స్ చెప్పబట్టి ఇది వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు మాత్రమే చేశారు, వీళ్ళు మాత్రమే చేశారు, అది చేశారు, ఇది చేశారు అని ఏదైతే ఉన్నాయో మీ లోపల మీ ఏదైతే హావభావాలు ఏవైతే ఉన్నాయో అన్ని లోపలే పెట్టుకోండి. ప్రస్తుతానికి మన గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేయండి. వాళ్ళు చేసేదానికి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. మీరేమి ఎవరిని అంచాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి మీద ఏదైతే ఒక స్పెసిఫిక్గా ఫోకస్ పెట్టి ఒక డైరెక్షన్ అయితే చూపించాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ అందరూ కొంచెం రిస్ట్రైన్ అయితే పాటించండి. అండ్ అలాగే ప్రే ఫర్ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని, అండ్ అలాగే మన గవర్నమెంట్ కూడా కొంచెం ఎఫిషియెంట్గా అయితే దానికి బదులు ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. బట్ ఈ ఆల్రెడీ నేనైతే డైరెక్ట్గా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతా. ఏదైతే మనందరికీ తెలిసి పెహల్గామ్ అనే ప్రాంతంలో ఏదైతే ఒక టెర్రరిస్ట్ అటాక్ దట్టు ఒక రిలీజియన్ పేరు మీద, అంటే కొంతమంది అదే చెప్తున్నారు కానీ బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అక్కడ చనిపోయిన వాళ్ళు 1 or 2 ముస్లిమ్స్ కూడా ఉన్నారు కాబట్టి, బట్ హైలీ ఈ హిందూ రిలేటెడ్ దాంట్లో మోటివేటెడ్ గా జరిగింది కాబట్టి ఒక రకంగా ఇది తప్పనే చెప్పాలి. అండ్ అలాగే దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్లీ 2 things అనమాట. ఒకటి వచ్చి 2001 తర్వాత అంటే ఇప్పుడు సుమారు 15 సంవత్సరాలు అనమాట. కశ్మీర్లో ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా, అది మేబీ ఒక పుల్వామా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా సమ్ అదర్ బాలాకోట్, ఇట్లా ఏదన్నా సమ్ అదర్ థింగ్స్ జరిగినాయి గత 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో కూడా జరిగినాయి. అండ్ అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి, వాజ్పేయి గారు ఉన్నప్పుడు జరిగినాయి. ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద ఎప్పుడు అటాక్ జరగల, లేకపోతే అది వాళ్ళు ఏంటంటే ఒక సమ్ చాలా తక్కువ ఇన్స్టెన్సెస్ అనమాట. బట్ ఈసారి పర్టికులర్ గా సివిలియన్స్ ని మాత్రమే టార్గెట్ చేయటం అనేది చాలా దారుణం అని చెప్పాలి. అండ్ అలాగే వాళ్ళు ఎంచుకున్న టైమింగ్ కూడా, ఏదైతే యుఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఏదైతే జేడీ వ్యాన్స్, ఆయన ఒక 3 day విజిట్ మీద అయితే ఇండియాకి వచ్చారు. ఆల్రెడీ నిన్న జైపూర్ అని, ఢిల్లీ అని, ఈ రోజు అయితే ఆగ్రాలో ఆయనకి లాస్ట్ స్టే ట్రిప్ అనమాట, ఆయన లాస్ట్ స్టాప్ అనమాట. అలా ఒక హైలీ నోటబుల్ ఎవరైతే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన టైంలో ఇట్లాగా కశ్మీర్లో ఒక అల్లర్లు లేపటం, లేదా ఇట్లా టెర్రరిస్ట్ అటాక్స్ చేయడం, దానివల్ల మళ్ళీ కశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలనుకోవటం అనేది ఒక పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ థింగ్. అండ్ అలాగే చాలా ఈవిల్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇదంతా వచ్చిన తర్వాత మనందరికీ తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా విజిట్ కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఆ విజిట్ ని కూడా కుదించుకొని తిరిగి మళ్ళీ ఇండియాకి అయితే వచ్చారు. అండ్ వచ్చి రాగానే ఆఖరికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే ఎవరైతే మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారితో, అండ్ అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో, అండ్ అలాగే ఇంకా వేరే సదర్ ఆఫీసర్స్ తో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళందరూ హ్యాండిల్ చేస్తారు. అండ్ అలాగే మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ శ్రీనగర్ లోనే ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అవన్నీ ఆయన ఆల్రెడీ దగ్గరుండి హ్యాండిల్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇదన్నా అందరికీ తెలిసిన ఇట్లా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి, హిందూస్ ముస్లిమ్స్ ఇవన్నీ అయితే చెప్పారు, బానే ఉంది. మోడీ గారు అమిత్ షా గారు అన్ని బాగా. బట్ ఇది సడన్ గా జరిగిందా, లేకపోతే ఇది అసలు మెయిన్ రీజన్ ఏంటంటే నేననే కాదు, బట్ మీకు ఇప్పుడు నేను వీడియో చెప్పేదంత గనక వినగలిగితే మీ దగ్గర ఆ మాత్రం గనక ఓపిక్ గనక ఉంటే ఇది ఒక రకంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కంప్లీట్ గానే కాదు కానీ అంటే మాక్సిమం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా లేదా కొన్ని నెలలుగా పాకిస్తాన్ సైడ్ నుంచి ఎస్పెషల్లీ నేను గత వారం 10 రోజుల్లో అయితే ఒక కామెంట్ ఏదైతే ఉందో, లేకపోతే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసిం మున్నీర్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన కొన్ని కామెంట్స్ కానీ, లేదా అతను ఇచ్చిన ప్రసంగాలు కానీ, అండ్ అలాగే 1 నెల 2 నెలల క్రితం జరిగిన కొన్ని ఇన్స్టెన్సెస్ కనుక మనం చూస్తే మనం కన్ఫామ్ గా కొన్ని చోట్ల అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లింక్ మిస్ అయ్యాం. మనం ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని అంచనా వేయటంలో పొరపాటు పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే మీకు చెప్పినట్టు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ కశ్మీర్ ని పాకిస్తాన్ యొక్క జగ్లార్ వెయిన్ కింద ఆయన సంబోధించారన్నమాట. జగ్లార్ వెయిన్ అంటే ఏంటంటే మీకు అర్థం కావాలంటే మన హ్యూమన్ బాడీలో జగ్లార్ వెయిన్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో పాకిస్తాన్కి కశ్మీర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది ఒక రకంగా జగ్లార్ వెయిన్ లాంటిది అని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఆయన మాటలోనే మీరు వినండి, మీకు కూడా అర్థం అవుతుంది, ఒకసారి వినండి మీరు అది. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging
against the Indian occupation. క్లార్ అంటే ఏనమ్మా అంటే అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పాకిస్తాన్ మీద ఎనిమిటీ ఉండటం అనేది మనకి ఒక రకంగా 1945 నుంచి లేదా 1947 నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు రీసెంట్ గా అంటే ఎప్పుడు అందరూ ఒకలా ఉండరు కానీ బట్ ఈ ఎవరైతే ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీనే మెయిన్ కారణం. వీడుంటాడు ఈడి కనీసం క్లియర్ అని అంటాం కూడా రాదు. ఈడు తీసుకొచ్చి ఆడ ఆ పాకిస్తాన్ చీఫ్ అంటే ఆడొచ్చి మళ్ళీ జనాలకు చెప్తున్నారు. అండ్ ఆఖరికి ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ పాకిస్తాన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాకిస్తాన్ గురించి చెప్పండి, పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పండి, మనం ఈ ఇండియాతో ఎందుకు కలిసి ఉండలేకపోయామో చెప్పండి, వాళ్ళు వేరు మనం వేరు అని ఒక రకంగా ఇంకా డిఫరెన్సెస్ క్రియేట్ చేసి వీళ్ళ పబ్బం గడుపుకోవడం. ఎందుకంటే మనందరికీ తెలుసు పాకిస్తాన్ అనేది ఒక రకంగా ఆర్మీ కంట్రోల్ నేషన్ అనమాట. అక్కడ ఎలక్షన్స్ జరిగినా సరే ఓన్లీ పేరుకు మాత్రమే చదివితే మొత్తం పవర్ కానీ లేదా డెసిషన్ మేకింగ్ కానీ ఒక రకంగా అన్ని ఆర్మీనే చూసుకుంటారు. అండ్ ఆర్మీ వాళ్ళు పైన చక్కగా తిని కూర్చోవడానికి ఒక రకంగా చెప్పాలంటే కింద వాళ్ళని ఇలా చెడగొట్టి ఆ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నాయి. ఎందుకంటే మీరు అనొచ్చు మేబీ 1946లో 47లో మేబీ కొన్ని డిఫరెన్సెస్ ఉండుండొచ్చు అనుకుందాం కాసేపు. బట్ ఇప్పుడు 2025లో కూడా అవి ఎప్పుడో 1947 దానికి లేదా 1956 దానికి మనం అందరం పెట్టుకుని కూర్చుంటామంటే కుదరదు కదా. సో జనాలు కూడా మర్చిపోనేకుండా ఒక సిస్టమిక్ గా జనాలందరినీ ఒక బ్రెయిన్ వాష్ చేసి కూర్చోబెడుతున్నారు. సో అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్లో ఈవెన్ మీరు ఆన్లైన్ లో వీడియోస్ సెర్చ్ కొట్టండి కాబట్టి పాకిస్తాన్ స్కూల్ చిల్డ్రన్ టాకింగ్ అబౌట్ ఇండియా అని కానీ ఇట్లాంటివి కొడితే మీకు వీడియోస్ వస్తాయి. మీరు ఏం చేస్తారని చెప్పి నా పిల్లల్ని అడిగితే నేను పెద్ద ఇండియాని అటాక్ చేస్తాను లేదా ఇండియాని ఇది చేస్తానని చెప్పానని పిల్లలు చెప్తారు. అంటే ఏ లెవెల్లో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నా తెలుస్తుంది. అండ్ ఇట్లా ఇదే కాకుండా అండ్ ఇంకోటి రీసెంట్ గా ఒక 10-15 days బ్యాక్ ఆఖరికి మన ఎల్ఓసి ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దానిలో ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ కాల్పుల విరమణ కూడా చేసింది పూంచ్ అనే ఏరియాలో. అండ్ అలాగే హమాస్ ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలిసి ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో హమాస్ అనే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అంటే మనదనే చెప్తా వాళ్ళు ఆక్రమించుకున్నారు బట్ అది మన కాశ్మీరే కాబట్టి అక్కడ ఈ లష్కర్ తైబా ఆ లీడర్స్ తో వీళ్ళందరూ కలిసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అండ్ ఇలా ప్రతిది ఆఖరికి ఇట్లా మీకు చెప్పినట్టు జగ్లార్ వెయిన్ అనేది కానీ అండ్ అలాగే కాల్పులు విరమణ చేయటం కానీ అండ్ అలాగే హమాస్ ని తీసుకురావటం కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇవన్నీ ఒక రకంగా ఒక పజిల్లో ఈ ఇదనమాట డాట్స్ అనమాట. ఇవన్నీ మనం కరెక్ట్ గా కనెక్ట్ చేయలేకపోయామని నా ఒపీనియన్. మన ఇంటెలిజెన్స్ అయితే హైలీ ఫెయిల్యూర్ అయ్యారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగిపోయింది. ఇప్పుడు అందరం మనం యాజ్ ఏ ఇండియన్స్ గా మనం నుంచోవాలి. నేను హిందూనో ముస్లింనో క్రిస్టియన్ నో కాదు, మనం ఇండియన్స్ కింద నిలబడాలి. ఎందుకంటే ఒక రకంగా పాకిస్తాన్ ఇది ఈ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. మీకు ఇందా నుంచి చెప్తున్నాను నేను గత 1 నెల 2 నెలలు 3 నెలలు. ఎందుకంటే ఇది ఈ హమాస్ యొక్క ఏదైతే ఇది జరిగిందో ఇది జరిగి సుమారు 1.5 2 నెలలు అవుతుంది. అండ్ అలాగే ఈ కాల్పులు విరమణ చేసి సుమారు ఒక 15-20 రోజులు అవుతుంది. అండ్ అలాగే ఈ జగ్లార్ వెయిన్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరౌండ్ 1 week అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. ఏదైతే ఇండియాలో డివిజన్స్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ఒక రకంగా జీవితకాల లక్ష్యం అనమాట. సో దానికి మీరు పడద్దు. సో నేను అందుకని స్టార్టింగ్ వీడియోలో అని చెప్పాను మీరు కొంచెం రిస్ట్రెయిన్ చూపించండి, మీరు ఇండియన్స్ గా ముందుండండి, తర్వాత హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఓసీ బీసీ అని తర్వాత. సో ప్లీజ్. అండ్ ఓకే ఇక్కడ దాకా వచ్చింది. అసలు ముందు మనం దీని మీద ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది అయితే ముందు మనం అయితే చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క వరల్డ్ రియాక్షన్ అనేది మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా కరెక్ట్ గా పట్టుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. దీనిలోనే మొత్తం అంతా ఉంటది. ఎందుకంటే మీకు బాగా గుర్తుంటే 1956-50s ఆ టైంలో కాశ్మీర్ మనకి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ ని లేదా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల లేదా వాళ్ళని కరెక్ట్ గా ఒక తాటి మీదకి తీసుకురాకపోవడం వల్లే మనకి ఒక పక్కన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయిపోయింది, ఒక పక్కన అక్సై చిన్ అయిపోయి మనకు మధ్యలో ఉన్న ప్లేసెస్ మిగిలినాయి. సో కరెక్ట్ గా ఇంటర్నేషనల్ గా అయితే మనం కొంచెం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు మన గురించి కొంచెం వేరేగా అనుకుంటున్నారంటే మనం దాన్ని కరెక్ట్ గా చెప్పగలగాలి. సో ఫస్ట్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఓపెన్ గా చెప్పారు యుఎస్ఏ విల్ స్టాండ్ విత్ ఇండియా అని చెప్పారు. అండ్ అలాగే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు, మనందరికీ తెలుసు ఈ టెర్రరిస్ట్ డీప్లీ డిస్టర్బింగ్ యునైటెడ్ స్టేట్స్ స్టాండ్ స్ట్రాంగ్ విత్ ఇండియా అగైన్స్ టెర్రరిజం అని చెప్పారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్ కి వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ లో F-16 అనే ఒక
ఎయిర్ క్రాఫ్ట్ వర్షన్ ఉంది. ఆ వర్షన్ అమెరికన్ మేడ్ అనమాట. అండ్ ఈవెన్ ట్రంప్ వచ్చాక కూడా ఆ F-16 మెయింటెనెన్స్ కోసం పాకిస్తాన్కి $400 బిలియన్, అంటే సుమారు $500 బిలియన్ ఆల్రెడీ వాళ్ళు అలాట్ చేశారు. సో ఒకవేళ మనం మళ్ళీ ఊరి లాంటి స్ట్రైక్స్, బాలాకోట్ లాంటి స్ట్రైక్స్ గనక చెయ్యాలంటే అమెరికన్ యొక్క అన్వేవర్డ్ సపోర్ట్, అంటే మళ్ళీ ఏదో కొంచెం డ్రాబ్యాక్స్ తో, కామాస్ తో, ఫుల్ స్టాప్స్ తో కాకుండా అందాదున్ మనకి ఏదన్నా చెయ్యాలి కావాలి అంటే అమెరికన్ సపోర్ట్ అయితే కన్ఫర్మ్ కావాలి. సో మనకి ఈ వర్డ్స్ లో తెలుసు, ఎందుకంటే డిప్లొమసీ అనేది ఒక రకంగా వర్డ్స్ లోనే ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎవరిని ఏమని పిలవాలి, వాడు వచ్చినప్పుడు ఏం చెయ్యాలన్న దాని మీద వాడికి రెడ్ కార్పెట్ ఇవ్వాలా, లేదా డైరెక్ట్ గా వచ్చి ప్రెసిడెంట్ రిసీవ్ చేసి, ఇటన్నిటిలో ఒక రకంగా లింక్స్ ఉంటాయి, లేదా అవన్నీ ఒక రకంగా ఇంటర్ లింక్డ్ అనమాట. సో ఈయన ఒక రకంగా, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అనే అతను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే టెర్రరిజం శాంతం ఎగెనిస్ట్ కాబట్టి ఒకవేళ మనం ఫ్యూచర్ లో ఏదన్నా గనక నిజంగా మళ్ళీ చేయాలి, చేస్తాం. బట్ దానికి మన ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి ఇది యుఎస్ యొక్క స్టాండ్స్. అండ్ అలాగే మీకు ఇంకొక న్యూస్ ఆర్టికల్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కొంతమంది కశ్మీర్ అటాక్ అని పిలుస్తున్నారు. ఎవరు కనీసం, అంటే మీకు ఇందాక అదే చెప్పాను, వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డిప్లొమసీలో. మీకు అవి కూడా చూపిస్తాను. అల్ జజీరా ఆర్టికల్ ఏమో ఓన్లీ జస్ట్ కశ్మీర్ అటాక్ అని ఉంది, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పనే చెప్పాల. అండ్ అలాగే ఈవెన్ కొన్ని వేరే న్యూస్ ఆర్టికల్స్ కనుక మీరు చూస్తే కొన్ని ఇక్కడ అంటే కొంతమంది బార్బారిక్ అని, ఇగోండి మీకు అవే చూపిస్తాను. ఇగోండి ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ యొక్క ఈ మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోడీ ఐఎమ్ డీప్లీ సాడెన్ బై బార్బారిక్ టెర్రరిస్ట్ అటాక్. ఇవన్నీ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా టెర్రరిస్ట్ అటాక్. ఫ్రాన్స్ ఏమో ఓన్లీ జస్ట్ అటాక్ అని అన్నారు. చూడండి, టెర్రరిస్ట్ అటాక్ అని వాళ్ళు అంటే అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చైనా యొక్క రెస్పాన్స్ చూడండి, వీ మోర్న్ ఆన్ ద విక్టిమ్స్ అండ్ ఎక్స్టెండ్ అవర్ సిన్సియర్ సింపతీస్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ ఇంజూర్డ్. ఫారెన్ మినిస్ట్రీస్ స్పోక్స్ పర్సన్ స్ట్రాంగ్లీ కండెమ్స్ ది అటాక్. టెర్రరిస్ట్ అటాక్ అని అనడానికి ఏం పోయే కాలం వీళ్ళకి, టెర్రరిస్ట్ అటాకే కదా, దట్టు సివిలియన్స్ మీద జరిగింది కదా, టెర్రరిస్ట్ అటాక్ అని అనడానికి ఏం పోయే కాలం వీళ్ళకి. అంటే ఇదంటే జస్ట్ మీరు వర్డ్స్ అని అనుకుంటారు, అటాక్ ఏంటి, టెర్రరిస్ట్ అటాక్ ఏంటి అని, అంటే ఏదో నార్మల్ గా పైకాడు మాటల లాగా ఉంటే కాదు, ప్రతిదీ ఇదే. అండ్ చైనా నుంచి ఈ మాట రావటం అనేది ఒక రకంగా నేను కొంచెం డౌట్ఫుల్ గానే చూస్తాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదైతే, ఇవ్వండి ఫస్ట్ అయితే ఈ పహల్గామ్ అనే ఏరియా అయితే మీరు చూడండి ఫస్ట్, అంటే మీకు అర్థం అవుతుంది మనం ఎంత ఇదిగా ఉన్నాయి. ఇవ్వండి ఇది పహల్గామ్ అనే ఏరియా, శ్రీనగర్ నుంచి ఎంత దూరంలో చూడండి. అండ్ ఈవెన్ ఆఖరికి ఇవ్వండి బారాముల్లా, గుల్మర్గ్, ఉరి, ఇవన్నీ మన ప్లేసెస్ అనమాట. ఇక్కడెక్కడో ఉంటది మన ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంత నుంచి ఇక్కడ వరకు పహల్గామ్ అంటే ఎంత డిస్టెన్స్ చూడండి, అంటే ఎంత లోపలికి టెర్రరిస్ట్ చొచ్చుకొచ్చారు లేకపోతే ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అనేది తెలుస్తుంది. సో ఒక రకంగా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఇందాక యాజ్ యూజువల్ మీకు చెప్పాను. అండ్ అలాగే ఏదైతే మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఏదైతే అమెరికన్ టారిఫ్ ఏదైతే పెట్టి ఒక ట్రేడ్ వార్ ఏదైతే స్టార్ట్ చేశారో దానివల్ల చైనా నష్టపోతుంది. కాబట్టి చైనా గనక నష్టపోతే, లేదా చైనా నుంచి గనక డిపెండెన్స్ తగ్గించుకుందాం అని అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అండ్ అలాగే ఇప్పుడున్న మోస్ట్లీ అట్రాక్టివ్ ఆప్షన్ వచ్చేసరికి ఇండియానే. సో ఇండియాని ఒక రకంగా డిమారలైజ్ చేయాలి, లేదా ఇండియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకుంటే పక్కనే పాకిస్తాన్. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, మనం కావాలంటే ఫ్రెండ్స్ని ఎన్నుకోవచ్చు కానీ మన తోబుట్టును లేదా మన ఫ్యామిలీని ఎంచుకోలేం మనం. అలాగా మీరు ఇప్పుడు ఇండియా కావాలంటే నేను సౌదీ అరేబియాతో మంచిగా ఉంటానా, ఇరాన్తో మంచిగా ఉంటానా, లేకపోతే కంబోడియానా, అమెరికానా అని కోరుకోవచ్చు. బట్ పాకిస్తాన్తో ఉండాలా లేదా అని అది కోరుకోవాల్సి వచ్చినా కూడా పక్క నుంచి అయితే తీసేయలేదు కదా. సో మనం పక్కనున్న నైబర్స్ని అయితే మనం ఎప్పటికీ ఇది చేయలేం. సో అలా ఎప్పటికీ పాకిస్తాన్ మన ఇండియా పక్కనే దరిద్రంలో ఏలాడుతుంది. కాబట్టి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఎందుకంటే ఏ ఇన్వెస్టర్ అయినా సరే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదైనా చేయండి, ఇన్వెస్టర్ అనేవాడు ప్రశాంతతగా స్టేబుల్ గా ఉండటమే కోరుకుంటాడు. సో ఇలా 24 గంటలు పాకిస్తాన్ ఎప్పుడు అటాక్ చేస్తుంది, లేకపోతే పాకిస్తాన్ అటాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇండియాలో ఎవడేం కొట్టుకు చేస్తాడు, ఒకడు ముస్లిం అంటాడు, ఒకడు క్రిస్టియన్ అంటాడు, ఒకడు హిందూ అంటాడు, ఒకడు మోడీ అంటాడు, ఒకడు ఆర్ఎస్ఎస్ అంటాడు, ఇవన్నీ ఉంటే ఎవడు పెట్టుబడులు పెడతానికి రారు. సో ఒక రకంగా ఇది చైనా ఏమైనా పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గా ఉసుగొలిపి ఏమైనా చేయించింది. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. మనం అందరం చాలా రాంగ్ వేలో వెళ్తున్నాం, చాలా రాంగ్ వేలో డిసైడ్ చేస్తున్నాం. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో వాళ్ళు 10 మందే చూసారు, 30 మందే చూసారు, 60 మందే చూసారు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చెప్పాను,
మనకు ఒకప్పుడు పాకిస్తాన్ చైనా మాత్రం ఉండేది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వచ్చారని చెప్పని నేను మళ్ళీ చెప్పాను నేను. బట్ ఎవడు వినలేదు, లేదు తిన్నా కూడా ఎవడికి అంత ఓపిక లేదు. కరెక్ట్ గా పహల్గామ్ అయిపోయింది, ఉరి అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అనగానే ఆల్ ఐసాన్ పహల్గామ్, ఆల్ ఐసాన్ ఇది, ఆల్ ఐసాన్ అది, లేకపోతే మనకు ఉరి గన్ స్ట్రైక్ కావాలి, సర్జికల్ స్ట్రైక్ కావాలి, వాళ్ళందరినీ మడిసేసి జోబులో పెట్టుకు తీసుకొచ్చేసండి, ఇట్లాంటివి చెప్పడానికి తప్ప ప్రాక్టికల్ గా ఆలోచించి దేం చేయాలన్నది అయితే మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు చైనా కనుక నిజంగా పాకిస్తాన్ వెనకమాల ఉండి కనుక నడిపిస్తే, ఒకవేళ మీరు కోరుకున్నట్టు ఆల్ అవుట్ వార్ కనుక జరిగితే చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేయదా? ఎక్కడో యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే యుక్రెయిన్ లో కూడా చైనీస్ సోల్జర్స్ కనపడ్డారు, నార్త్ అమెరికన్ సోల్జర్స్ యుద్ధం చేస్తున్నారు, బెలారస్ సోల్జర్స్ యుక్రెయిన్ లో యుద్ధం చేస్తున్నారు. అట్లాంటిది ఇండియా పక్కన ఉన్న చైనా, దట్టు ఇండియా చైనాకి అగెనిస్ట్ గా ఇదవుతుంది అని అనుకున్నప్పుడు చైనా పాకిస్తాన్ ఒకవేళ నిజంగా మనకి యుద్ధం కనుక జరిగితే మేబీ గెలవరా? ఎందుకంటే మన రెండు నేషన్స్ మధ్య, మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనా పిచ్చి ఆలోచనలు కనుక చేస్తే మన రెండు నేషన్స్ మధ్య ఒకవేళ యుద్ధం గనక జరిగితే ఎవడు గెలుపోవటంలు అనేది వన్ సైడ్ గా అయితే ఉండదు. అదొక్కటి మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ అవుట్ వార్ అనేది మన ఇండియన్ ఎకానమీకి, లేదా మన ఇండియాకున్న గోల్స్ ఏది, పాకిస్తాన్ అడుగు దెబ్బతుంది. రేపు పొద్దున్న మీకు చెప్తున్నాం కదా, చూసుకోండి, రాసి పెట్టుకోండి. మనం కరెక్ట్ గా, మీరు అదే చెప్తాం, మనం కరెక్ట్ గా చూడాల్సిన చోట్ల చేయాల్సిన పని చేయట్లా. మనం కరెక్ట్ గా కనుక ప్లాన్ చేస్తే ఇగోండి, ఇది ఒక ముక్క అయిపోద్ది, ఒక 5 to 10 years, ఇదొక ముక్క అయిపోద్ది, ఇది పాకిస్తాన్ పరిస్థితి. బలూచిస్తాన్ ఒక ఏరియా, సింధ్ ఒక ఏరియా, పంజాబ్ ఒక ఏరియా, ఖైబర్ పఖ్తూన్వా ఒక ఏరియా. ఉన్నాయే 4, మళ్ళీ చెప్తున్నా, ఉన్నాయే 4. మీకు మళ్ళీ చూపిస్తాను, అది కూడా మీకు అర్థం అవుద్ది. ఇదిగోండి, ఇవి 4 స్టేట్స్, బలూచిస్తాన్, సింధు, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్వా. ఈ 4 ముక్కలు అయిపోతాయి మనం కరెక్ట్ గా తలుచుకుంటే. అండ్ మనం తలుచుకోవడం అంటే మనమేం వాళ్ళని ఏమి ఇచ్చేయక్కర్లా. ఆల్రెడీ బలూచిస్తాన్ లో మీకు గనక గుర్తుంటే ఒక 1 month 2 months బ్యాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ వాళ్ళు హైజాక్ చేశారు. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది. ఇక్కడ ఖైబర్ పఖ్తూన్వాకి వెళ్తే అక్కడ తెహ్రీకే తాలిబాన్ అని చెప్పని తాలిబాన్ యొక్క ఆఫ్ షూట్ ఒకటి ఉంది అక్కడ. వాళ్ళు విడిగా పాకిస్తాన్ కావాలైతే ఇప్పుడు ఏదైతే ఆర్మీ జనరల్స్ లీడ్ చేస్తున్నారో ఆ పాకిస్తాన్ మాకు వద్దని అనుకుంటున్నారు. సింధు అంతే, పంజాబ్ అంతే. ఇట్లా కొన్ని 100 మంది ఆ పాకిస్తాన్ లోనే ఆల్రెడీ ఇది పట్టుకొని ఉన్నారు. సో మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి ఇంటర్నల్ గా వాళ్ళని ఇది చేయాలి తప్ప మనం డైరెక్ట్ గా వార్ అవుట్ వెళ్తాం ఇది ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పాకిస్తాన్ చైనా మాత్రం అనుకుంటున్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ ఒకటి తయారైంది, మీకు ఎవ్వరికీ తెలియదు. అది పాకిస్తాన్ చైనాని మట్టికి మనం ఇప్పటిదాకా చూస్తున్నాం, లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇది. మీకు ఇప్పుడు వీడియో చూస్తాను, మొబ్బులు ఇడిపోతాయి మీకు కావాలంటే చూడండి. ఇవ్వండి పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెరిగిపోయిన బంగ్లాదేశ్. ఇవ్వండి బంగ్లాదేశ్ ఇలా అంటే ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన చైనాని పెట్టుకొని ఇట్లా మన ఏదైతే దీన్ని చికెన్ స్నెక్ అంటారు, మన ఏదైతే నార్త్ ఈస్ట్ ఉంది, ఇది ఒక రకంగా మనల్ని కనెక్ట్ చేసే ప్లేస్ ని ఇట్లా బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటది. పాకిస్తాన్ నుంచి చైనా నుంచి వచ్చే సపోర్ట్ తో, వాళ్ళు ఇచ్చే వెపన్స్ తో ఇట్లా చేస్తాయని చెప్పని, ఇది బంగ్లాదేశ్ యొక్క యూత్ కి, బంగ్లాదేశ్ లో ఉన్న రాడికల్స్ వీళ్ళందరూ ఇట్లా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇప్పటిదాకా మనం ఏదో పాకిస్తాన్ మీద లేకపోతే చైనా మీద ఇంకా ఏదో మనం గుడ్డినా కొడుకుల్లాగా ఇది చేస్తామంటే కుదరదు. ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, లేదా ఆల్రౌండ్ ఇన్క్లూజివ్ గా ఒక ప్లాన్ కావాలి. అంతేగాని ఒకటి ఇది జరిగిపోయింది అనగానే ముస్లింలు హిందువులు తిట్టుకోవడం, హిందువులు ముస్లింలు తిట్టుకోవడం అదొక థింగ్, బట్ అది కాదు. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది ఏదైతే ఉందో కొంతమంది వక్ఫ్ బిల్కి ఇది అది అని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఇది వక్ఫ్ బిల్లు గురించి చేసినప్పటికీ మనం ఆప్షన్ ఇస్తేనే వాళ్ళు ఆప్షన్ తీసుకుంటారు ఈ డివిజన్స్ క్రియేట్ చేయడానికి. అవి ఇవ్వకపోతే తీసుకోరు. అండ్ నేను అందరు ముస్లిమ్స్ కి ఎస్పెషల్లీ నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఎంతమంది చూస్తారు నాకైతే తెలియదు, కానీ చూసిన వాళ్ళు ఎవరైనా 1 or 2 ఉన్నా కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఏదైతే వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో నేనే చెప్తున్నా, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, నేను వక్ఫ్ మీద ఆల్రెడీ బెంగాల్ మీద జరిగిన రైట్స్ మీద కూడా నేను ఒక పర్టికులర్ వీడియో కూడా చేశాను నేను దానికి డెడికేటెడ్ గా, చూడండి కావాలంటే. వక్ఫ్ బిల్లు మీకోసమే, బట్ కొన్ని ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ 1 or 2 పాయింట్స్ లేదా 2-3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చమని అడగండి. నేను కాదన్ను, మీకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. కానీ వక్ఫ్ బిల్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఒక రకంగా మీ బెస్ట్ కోసమే, అది కొంచెం అర్థం చేసుకోండి. బట్ 2-3 ప్రొవిజన్స్ ఉన్నాయి, లేదా ఒక 2 ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి తప్పు. ఫస్ట్ వాళ్ళు పెడతాలనుకోవడం తప్పు, లేదా ఒకవేళ పెట్టినా కూడా దాన్ని మీతో కన్సల్ట్ చేయాలి, లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయాల్సి ఉండొచ్చు. బట్ ఈ వక్ఫ్ బిల్ అనేది ముస్లిమ్స్ కి బెస్టే చేస్తుంది నాకు తెలిసి అయితే. సో ఒకవేళ మీకేమన్నా ఉన్నా సరే మనం కొట్టుకుందాం, అది మన హిందూ అవ్వచ్చు, ముస్లిం, మనం అందరం ఇండియన్స్, మనం కొట్టుకుంటాం తిట్టుకుంటాం. బట్ వాళ్ళ వలలో పడి మీరైతే సరే, ఎవరైనా 1 or 2 ఉన్నా కూడా ఎవరు ఇది అవ్వద్దు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బంగ్లాదేశ్ ఆల్రెడీ యాంటీ ఇండియన్ అయిపోయింది.
ఇవన్నీ మనం ఒకప్పుడులాగా పాకిస్తాన్ అని చైనా అని గిరిగీసు కూర్చుంటే కాదు, మొత్తం వార్ఫేర్ మొత్తం మారిపోయింది. సర్జికల్ స్ట్రైక్స్ కాదు మీరు అడగాల్సింది, ఒక కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ అడగాలి. అండ్ అలాగే పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నాం, అసలు ఏముంది సొల్యూషన్ అని గనక మీరు నన్ను అడిగితే ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ గా నేను చెప్పేది, ఇది గనక చేస్తే పాకిస్తాన్ నువ్వేది చేయక్కర్లా, రాసి పెట్టుకో, నేను చిటికేసి కావాలంటే బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టిస్తాను. నేను ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పాను 1960s ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారంతో మనకి పాకిస్తాన్కి మధ్య ఒక ట్రీటీ జరిగింది. ఆ ట్రీటీ అంటే ఏం లేదు, అందులో ఏంటంటే ఏదైతే ఇండియా నుంచి పాకిస్తాన్కి నదులు వెళ్తాయి, ఎస్పెషల్లీ ఒక 4-5 నదులు ఉంటాయి. ఆ నదులు ఒకవేళ ఈ పాకిస్తాన్ ఇండియా కింద విడిపోయాయి కాబట్టి ఆ వాటర్ ఒకవేళ ఇండియా ఇవ్వదేమో, లేకపోతే ఇచ్చేదానికి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పానని ఒక గుడ్ విల్ కింద వరల్డ్ బ్యాంక్ మధ్యలో మీడియేట్ చేసి ఈ టాప్ ఉన్నాయి చూడండి రివర్స్, అంటే ఇండస్ అని, జీలం అని, చినాబ్ అని, ఈ టాప్ ఉన్నవన్నీ పాకిస్తాన్కి ఇచ్చారనమాట. అందులో 80-90% వాళ్ళే వాడుకోవచ్చు. మన సైడ్ నుంచి వెళ్ళినా కూడా వాళ్ళే వాడుకోవచ్చు. మనకేమి ఇచ్చారు, ఈ బియాస్, సట్లెజ్, రావి, ఈ 3 మన సైడ్ అనమాట, మనం వాడుకోవచ్చు. దీని మీద మనం ఒక హైడ్రో పవర్ డ్యామ్ కడతానికి లేదు. ఒకవేళ డ్యామ్ కడితే పాకిస్తాన్ అబ్జెక్షన్ చెప్పుద్ది. దీని మీద మనం ఏమైనా డ్యామ్స్ కడతానికి లేదు, మళ్ళీ దానికి అబ్జెక్షన్ చెప్పుద్ది. మన ప్లేస్ లో మన గ్లేషియర్స్ నుంచి మన భూమి గుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అండ్ ఈ నీళ్ల మీదే ఏదైతే ఈ పంజాబ్ లేకపోతే సింధ్, ఖైబర్ పఖ్తూన్వా ఏదైతే ఉందో, ఒక రకంగా డెల్టా ప్రాంతాలు కదా, ఇప్పుడు రివర్ వెళ్తుందంటే ఒక అదంతా ఇది ఉంటది, అవన్నీ ఈ నీళ్ల మీద డిపెండ్ అవుతుంది. మీరు ఇది ఆఫ్ చేశారు అనుకోండి, కన్ఫామ్ గా వాళ్ళు మైండ్ లోకి వచ్చేస్తారు, కన్ఫామ్ గా వచ్చేస్తారు. లేకపోతే ప్రజలే వాళ్ళని రివోల్ట్ చేస్తారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దాన్ని ఈ వీడియోలో చెప్పా, ఆర్మీ వాళ్ళతో మటుకే మనకిది. నార్మల్ పాకిస్తాన్ ఇప్పటికీ కొంతమంది ఎందుకు లేకపోతే ఎలా చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదేమి నార్మల్ పాకిస్తాన్ సిటిజన్స్ తో చేసే యుద్ధం కానీ లేకపోతే వాళ్ళ మీద కానీ కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద. సో ఈ నీళ్లు కనుక ఆపారనుకో, కన్ఫామ్ గా జనాలందరికి కనీసం తినడానికో పండించుకోవడం కానీ బేసిక్ అగ్రికల్చర్ కూడా లేకపోతే తిరగబడతారు కదా. సో ఆటోమేటిక్ గా లైన్ లోకి వచ్చేస్తే ఒక రెవల్యూషన్ వస్తుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క మొక్క విడిపోతా వస్తుంది. ఒక బలూచిస్తాన్ అయిపోద్ది, ఒక పంజాబ్ అయిపోద్ది, ఒక సింధ్ అయిపోద్ది, ఒక ఖైబర్ పఖ్తూన్వా అయిపోద్ది. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్కి మనం ఇప్పటికీ కూడా ఒక పుల్వామా జరిగింది, ఒక కార్గిల్ జరిగింది, ఒక ముంబై అటాక్స్ అన్ని జరిగినాయి మనకి గత 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు చాలా జరిగింది. అండ్ చిన్న చిన్నవి అయితే చాలా. బట్ ఇప్పటికీ కూడా మనకి పాకిస్తాన్కి మధ్య ట్రేడ్ అయితే ఆగట్ల. అండ్ ఈవెన్ ఈ ట్రేడ్ కూడా మన ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, అంటే ఇంపోర్ట్ చేసుకోవట్లా, పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లా, బట్ ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం. అందులో మెడిసిన్స్ అని, కెమికల్స్ అని, ఫార్మాస్యూటికల్స్ అని, ఇట్లాంటి అవన్నీ ఇంపార్టెంట్ అనమాట. మనం గనక ఇవ్వకపోతే పాకిస్తాన్ జనాలందరికి ఇబ్బంది వస్తుంది, మళ్ళీ ఇండైరెక్ట్ గా వాళ్ళకి రివోల్ట్ వస్తుంది. ఎందుకంటే జనాలు ఒక రకంగా కోరుకుంటున్నారు ఒకటి, లేదా ఒకటి చెప్తున్నారంటే ఈ రోజు కాకపోవచ్చు రేపైనా సరే కన్ఫర్మ్ గా వింటారు. సో ఇదొక ఆప్షన్. అండ్ అలాగే డిప్లొమసీ, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళటం, లేదా ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయటం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు 9/11 అటాక్స్ అయితే జరిగినాయి అని చెప్పని చాలా బాగా తెలుసు. 9/11 అని చెప్పని ట్విన్ టవర్స్ కూల్ చేశారు అమెరికా అని చెప్పని అన్న. ఆ తర్వాత అమెరికా వార్ ఆన్ టెర్రర్ అని చెప్పని మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి, ఒక లిబియా అవ్వచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, ఒక ఇరాక్ అవ్వచ్చు, ఒక ఇరాన్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇంకా చిన్న చిన్న దేశాలు, ప్రతి దేశాన్ని మట్లా అంతే మొత్తం బాంబింగ్ చేయటం రావటం. ఒసామా బిన్ లాడెన్ తీరా చూస్తే పాకిస్తాన్ లో దొరికాడు. ఇప్పుడు కూడా మన ఇండియాకు ఒక బెస్ట్ ఆప్షన్, ఓకే మేబీ చనిపోయారు, ఇండియన్స్ చనిపోయారు, టూరిస్టులు చనిపోయారు, లేకపోతే ఇట్లా జరిగింది అనేది పక్కన పెడితే మనకు ఒక రకంగా ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. మనం కరెక్ట్ గా ఇప్పుడు మనకి ఇండియా ఉన్న పొజిషన్ ఏదైతే, ఒక పక్కన టారిఫ్ వార్, ఒక పక్కన ట్రంప్, ఒక పక్కన చైనా, ఇప్పుడు మనకి ఇండియాకి పెరుగుతున్న ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇవన్నీ కరెక్ట్ గా ఉపయోగించి ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేసి ఒక 9/11 మూమెంట్, మళ్ళీ వార్ ఆన్ టెర్రర్ రావాలి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ కోర్టుకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నారు, కాశ్మీర్ అనేది ఒక రకంగా ఏదైతే ఆర్టికల్ 370 తర్వాత ఒక రకంగా బెటర్ వేలో ముందుకెళ్తుందనే చెప్పాలి. ఈవెన్ ఆఖరికి పాకిస్తాన్ ఒక రకంగా ఇవన్నీ ఇచ్చేయటానికి గల మెయిన్ కారణం ఏంటంటే, కాశ్మీర్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి పోయింది, అండ్ రెండోది నాడు మీకు చెప్పినట్టు పాకిస్తాన్ ఆల్రెడీ ఇంటర్నల్ గా చాలా ఇదిగా ఉంది. సో వాటన్నిటిని తప్పించుకోవడానికి ఏం చేయాలి, జనాలను ఎట్ట రెచ్చగొట్టాలి, లేదా ఏదో ఒక బూచిని చూపెట్టాలి. అది ఆ బూచి ఎవరయ్యా అంటే మనమే, ఇండియాని చూపిస్తున్నారు. అలా వాళ్ళు ఇది చేస్తారనమాట. అండ్ ఈ ఆర్టికల్ 370 తర్వాత పాకిస్తాన్ మొత్తం
మొత్తం తన సాయి శక్తిలో ట్రై చేసింది, మొత్తం ఇండియాని కార్నర్ చేయాలి, అది చేయాలి, బట్ చేయలేకపోయింది. అండ్ ఈవెన్ కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా, అంటే సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఇట్లాంటి కంట్రీస్ కూడా మన కశ్మీర్ లో ఆ మాల్ కడతాం, ఈ మాల్ కడతాం, అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం అని చెప్పానని పెద్ద పెద్ద ఇది చేస్తున్నారు. అండ్ ఈవెన్ 2024 2,36,00,000 మంది విజిటర్స్ మన కశ్మీర్ని రికార్డ్ అనమాట విజిట్ చేయడానికి వచ్చారు. అండ్ ఈ ఇయర్ ఇంకంతకన్నా పెరుగుద్ది అనుకుంటే ఇది జరిగింది. సో ఒక రకంగా ఏంటంటే మన ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాని మీద కొడతానికి చూస్తున్నారు. సో ఇంటర్నేషనల్ కోర్టుకి తీసుకెళ్ళాలి, డిప్లొమసీని వాడాలి, ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయాలి, అండ్ అలాగే సెర్చ్ ఆపరేషన్స్, కూంబింగ్ ఆపరేషన్స్, ఇవన్నీ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఏదైతే బార్డర్ ఉందో కొంచెం అప్గ్రేడ్ అయితే చేయాలి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా సరే, ఎంతమంది ట్రూప్స్ ని పెట్టు, మోడీ రాని, మన్మోహన్ సింగ్ ఉన్నాయి, ఇంకొకరు ఉన్నాయి, ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతానే ఉంది. మనకు ఒక సర్వేలెన్స్ సరిగ్గా లేదు. కొన్ని చోట్ల అయితే కరెక్ట్ గా ఏదైతే దాన్ని ఉంటారు చూడండి, డిమార్కేషన్ ఉండదు సరిగ్గా, అక్కడ ఫెన్సింగ్ ఉండదు, లేకపోతే ఆ ఫెన్సింగ్ ఎలక్ట్రిక్యూషన్ ఉండదు, డ్రోన్ సర్వేలెన్స్ ఉండదు, లేకపోతే ధర్మో ఇవి ఇమేజెస్ అట్లాంటివి ఉండవు. సో అప్గ్రేడ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లేకుండా మనం ఇది అనేది ఉండదు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి ఆల్రెడీ అడుగుతున్నారు కాబట్టి మనం అయితే చెప్పడానికి లేదు. బట్ ఎట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మన కాశ్మీర్కి కానీ మన ఇండియాకి కానీ ఇది ఏదైతే పహల్గామ్లో జరిగిందో ఒక రకంగా చాలా బాధాకరం, అండ్ అలాగే మంచిది కాదనే చెప్పాలి. కానీ బట్ ఈ టైంలో ఏదో భావోద్వేగాలకు గురయ్యి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రెషర్లో ఉంటుంది. గవర్నమెంట్ ప్రెషర్లో ఏ పని చేయకూడదు, బాగా ఆలోచన చేయాలి. ఇందాక మీకు చెప్పినట్టు మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే పాకిస్తాన్లో ఇప్పటికే చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి జనాల్లోనే. మనం కరెక్ట్గా రెవల్యూషన్ తీసుకురావాలి. ఓకే సర్జికల్ స్ట్రైక్ ఇప్పటికి ఓకే సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చేస్తారు, ఒక 1000 మందినో 200 మందో 500 మందో చంపేస్తారు, అయిపోద్దా? సాల్వ్ అయిపోద్దా? పాకిస్తాన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? అవ్వదు కదా. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు 4 ముక్కలు చేస్తే అవుతుంది. దానికి ఏం చేయాలి? మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయాలి. బలూచిస్తాన్కి మనం ఫేవరబుల్ గా మాట్లాడాలి. అండ్ అలాగే ఎవరైతే ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీకే తాలిబాన్ అట్లాంటి వాళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయాలి. ఇప్పటి నుంచి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదో చెప్తారు బలూచిస్తాన్ లో ఇండియా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని. ఇప్పటి నుంచి చెయ్యాలి. వాళ్ళు అనుకున్నా మనం చెయ్యాలి. అండ్ అలాగే ఇందాక మీకు చెప్పినట్టు సింధ్ రివర్ ని మనం ఇది చేయటం కానీ, అండ్ అలాగే ట్రేడ్ ఆపేయటం కానీ, మెడిసిన్స్ ఆపేయటం కానీ, ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేయకపోతే పాకిస్తాన్ ఎక్కడా కూడా ఆగదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంటర్నల్ పాలిటిక్స్ కోసం మన మీదకి వస్తున్నారు, అది డ్యామ్ షూర్. అండ్ అలాగే నేను స్టార్టింగ్ లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఇది ఐడియాలజీతో ఒక రకంగా ఇదనమాట. మళ్ళీ చూపిస్తున్నాను, మనము 3 ఫ్రంట్ వార్ అయితే ఇచ్చేస్తున్నాము. 3 ఫ్రంట్ వార్, ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన బంగ్లాదేశ్, ఒక పక్కన చైనా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సైడ్ నుంచి వార్ వస్తే వార్ మేబీ మనం గెలిచి ఉండొచ్చు లేదా గెలవచ్చు, బట్ మన ఇండియన్ ఎకానమీకి, మన ఇండియన్ ఫ్యూచర్కి అయితే అది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ టైప్ ఆఫ్ యుద్ధంలో ఎవడు కరెక్ట్గా, అంటే ఎవడు గెలిచాడు ఎవడు ఇచ్చేసాడు అనేది మనం అవుట్ రైట్ గా చెప్పలేము. సో మీరు యుద్ధం కోసమో వీటి కోసమో కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం 1.5 బిలియన్ ఉన్నాం మనం ఇండియన్స్. కరెక్ట్ గా చెప్తే బలూచిస్తాన్ ఇష్యూ కరెక్ట్ కొడితే బలూచిస్తాన్ రేపు పొద్దున్న బయటకు వచ్చేయాలి. బలూచిస్తాన్ లో చాలా మంది ఉన్నారు. మనం ఇప్పుడు కనుక సపోర్ట్ చేయొద్దంటే బలూచిస్తాన్ వాళ్ళు 100 మంది వస్తారు మన దగ్గరికి. వాళ్ళకి కరెక్ట్ గా మనం సపోర్ట్ చేసి ఇంటర్నేషనల్ ప్రెషర్ ని మొత్తం అంతా క్రియేట్ చేస్తే బలూచిస్తానే విడిపోద్ది పాకిస్తాన్ నుంచి. సో ఇట్లాంటివి చేయాలి. అంతేగాని అవుట్ రైట్ గా మనకు వచ్చినప్పుడు అది వచ్చింది ఇది వచ్చింది అది చేయాలి ఇది చేయాలని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సో ఇది నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, ఎవర్ ఇట్ మేబీ, కొంచెం రిస్ట్రెయిన్ పాటించండి. ఇది పాకిస్తాన్ యొక్క